crosses 200 meters length of platform in 25 seconds and 500 meters length of platform in 40 seconds. Then find the speed of the train and the length of the train. Okay. ఇక్కడ చూసుకుంటే కనుక ఒక రైలు బండి 200 మీటర్ల పొడవైనటువంటి ప్లాట్ఫారాన్ని దాటడం అంటే 25 సెకండ్ల టైం పడుతుంది. ఇక్కడ ఈ 200 మీటర్స్ లెంగ్త్ ఏంటి? ప్లాట్ఫామ్ లెంగ్త్. ప్లాట్ఫామ్ లెంగ్త్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏమడిగాడు? ట్రైన్ లెంగ్త్ అడిగాడు, అవునా? సో ఇక్కడ ట్రైన్ లెంగ్త్ అనేది వాంటెడ్ కావాలి. ట్రైన్ లెంగ్త్ అనేది x అనుకుంటే కనుక ఓకే 200 మీటర్స్ ప్లాట్ఫామ్ లెంగ్త్ అనేది ఇచ్చాడు కనుక x + 200 మీటర్స్ బై 25 సెకండ్స్. ఒక రైలు బండి ఒక ప్లాట్ఫారాన్ని దాటడం అంటే 2 డిస్టెన్స్ దాటినట్టు. ట్రైన్ తనను దాటడంతో పాటుగా ప్లాట్ఫారాన్ని కూడా దాటడం అనేది 2 డిస్టెన్స్. ఓకే, ఒక ట్రైను ఒక చెట్టును దాటడం అనేది, ఒక మనిషిని దాటడం అనేది, కరెంటు పోల్ని దాటడం అనేది, ధ్వజ స్తంభాన్ని దాటడం అనేది తనను తాను దాటినట్టు. ప్లాట్ఫారాన్ని దాటడం అన్నా, బ్రిడ్జ్ లెంగ్త్ దాటడం అన్నా, టన్నెల్ సొరంగం దాటడం అన్నా, కెనాల్ కాలువ దాటడం అన్నా సరే 2 డిస్టెన్స్ దాటినట్టు గుర్తుపెట్టుకోండి. సో ట్రైన్ లెంగ్త్ తెలియదు కాబట్టి x. సో ప్లాట్ఫామ్ లెంగ్త్ వచ్చేసరికి 200 మీటర్స్, డిస్టెన్స్ బై టైం ఈక్వల్ టు స్పీడ్. ఓకే, అదే రైలు బండి ఇంకొక పెద్ద ప్లాట్ఫారాన్ని దాటడం చూడండి. 500 మీటర్స్ లెంగ్త్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఇన్ 40 సెకండ్స్. అదే రైలు బండి 500 మీటర్ల పొడవు ఉండేటువంటి ప్లాట్ఫారాన్ని దాటడం అనేది 40 సెకండ్స్ టైం పడుతుంది. ఇక్కడ ఏదైతే ట్రైన్ దాటుతా ఉందో ఇక్కడ అదే ట్రైన్ దాటుతా ఉంది. సో ఇది చిన్న ప్లాట్ఫారాన్ని దాటడానికి పట్టిన సమయము, ఇది పెద్ద ప్లాట్ఫారాన్ని దాటడానికి పట్టిన సమయము సెకండ్స్ లో ఉంది కనుక డినామినేటర్స్ బోత్ ఆఫ్ క్యాన్సిల్ చేసాము. ఓకే, చూసుకుంటే కనుక 5 5 25 5 40. ఇకపోతే ఇందులో ఇది క్యాన్సిల్ చేయడం కానీ, ఇందులో ఇది క్యాన్సిల్ చేయడం కానీ, లేదా ఇలాగా క్యాన్సిల్ చేయడం మల్టిపుల్ గా పనికిరాదు. క్రాస్ మల్టిప్లైయింగ్ వి గెట్ అడ్డగుణకం చేస్తే కనుక 8x ప్లస్ చెప్పండి 1600 మీటర్స్ ఈక్వల్ టు 5x ప్లస్ చెప్పండి అమ్మా 2500 మీటర్స్. x లో 5 లాగితే కనుక 3x అవుతుంది. 8x లో 5x పోతే 3x అవుతుంది. ఈ 1600 రైట్ సైడ్ పోతే 900 అవుతుంది. సో చూసుకుంటే కనుక therefore x equal to 300 మీటర్స్. ఏంటమ్మా ఈ 300 మీటర్స్ అనేది? ట్రైన్ యొక్క లెంగ్త్. ఓకే, ట్రైన్ యొక్క లెంగ్త్ తో పాటుగా మనకి ఏమడిగాడు ఇంకా? స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. సో స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఫార్ములా చెప్పండి, డిస్టెన్స్ బై టైం. ఓకే, సో స్పీడ్ కి ఫార్ములా డిస్టెన్స్ బై టైం. ఒరిజినల్ గా డిస్టెన్స్ కి ఫార్ములా చెప్పండి, స్పీడ్ ఇంటూ టైం. ఈ ఫార్ములా తెలిస్తే ఈ ఫార్ములా వస్తుంది. ఆల్ఫాబెటికల్ లో వచ్చే ఫస్ట్ లెటర్ డి, తర్వాత ఎస్టి, డి ఎస్టి ఫాలోస్. ఓకే, చూసుకుంటే కనుక ఎస్ ఈక్వల్ టు డి. డి అనేది ఎంత చెప్పండి? ఇక్కడ డిస్టెన్స్ 300 మీటర్స్ ప్లస్ ఏదో ఒకటి చేసుకోండి, ఏదో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆర్ రైట్ హ్యాండ్ సైడ్. 300 మీటర్స్ కి 200 మీటర్స్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 500 మీటర్స్ బై డినామినేటర్ లో ఎంత? 25 సెకండ్స్. 500 మీటర్స్ బై 25 సెకండ్స్ చూసుకుంటే 25 20 500. సో 20 ఎంపీఎస్. ఆప్షన్స్ లో ఎంపీఎస్ లేకపోతే కనుక కేఎంపీహెచ్ లో ఉంటే చెప్పండి ప్రమాణం ఏంటి? ఎంపీఎస్ కేఎంపీహెచ్ లో రావాలంటే ఏం చేయాలి? 18/5 చేయాలి. 5 1 5 4. సో సెకండ్స్ లో 20 మీటర్స్ ఎంతో, 20 ఎంపీఎస్ ఎంతో, కేఎంపీహెచ్ లో 72 కేఎంపీహెచ్ అంతే, ఈక్వల్ అన్నమాట. ఓకేనా? ఇది ప్రొసీజర్. షార్ట్ కట్ వస్తే కనుక ఒకసారి షార్ట్ కట్ ఏంటంటే 200 మీటర్ల పొడవైనటువంటి ప్లాట్ఫారం దాటేది అదే రైలు బండి, 500 మీటర్ల ప్లాట్ఫామ్ దాటేది 500 మీటర్లు దాటేది అదే రైలు బండి. కాబట్టి కేవలం 300 మీటర్ల ఎక్సెస్ దాటడానికి, అంటే 200కి 500కి డిఫరెన్స్ ఎంత చెప్పండి? 300 మీటర్ల ఎక్సెస్ ఎక్స్ట్రా దాటడానికి ఎంత సమయం పట్టింది? ఇక్కడ 15 సెకండ్లు పట్టింది. సో 300 మీటర్లు దాటడానికి 15 సెకండ్లు పట్టిందంటే 300 మీటర్స్ బై 15 సెకండ్స్. సో 300 మీటర్స్ బై రఫ్ గా చూస్తే 300 మీటర్స్ బై 15 సెకండ్స్ అంటే చెప్పండమ్మా ఎంపీఎస్ ఎంత అయింది? 20 ఎంపీఎస్. అంటే మనకి ఏమొచ్చినట్టు? స్పీడ్ వచ్చినట్టు. 20 ఎంపీఎస్ ఇంటూ 25 సెకండ్స్ చేస్తే ఏమవుతుందండి? 25 ఎంపీఎస్ ఇంటూ
20 సెకండ్స్ చేస్తే ఏమవుతుంది? 500 మీటర్స్ అవుతుంది. ఈ 500 మీటర్స్ లో ఏముంది? ప్లాట్ఫామ్ లెంగ్త్ ఉంది. కాబట్టి 500 మీటర్స్ లో 200 మైనస్ చేస్తే ఏమవుతుంది? జస్ట్ ఎలా చేసుకున్నా మనకు అర్థమవుతుందండి. ఓకేనా? రైట్, నోట్ చేసుకోండి.